హలో ఎవ్రీవన్, ఈరోజు మా వ్లాగ్ ఏంటంటే మా పాప ఎంబీబీఎస్ సెకండ్ ఇయర్ కంప్లీట్ చేసుకొని హాలిడేస్కి ఇండియా వస్తుందండి. సో చిన్న వెల్కమ్ పార్టీ అన్నమాట. సో ఆ పార్టీయే ఈరోజు మా వ్లాగ్ అన్నమాట. ఇది వాళ్ళ డాడీ రెడీ చేయించినటువంటి వెల్కమింగ్ బ్యానర్. వెల్కమ్ టు ఇండియా డాక్టర్ భావనసింహ కళ. పాపకి ఇష్టం అని చెప్పి అడిగింది, డాడీ నేను వచ్చేటప్పటికి మామిడికాయలు ఉండాలి అని, అందుకే తీసుకోండి. కూతురు అబ్రాడ్ నుంచి వస్తుందని మామిడికాయలు మిస్ అవ్వకుండా. కూతురు వస్తుంది కదా మామిడికాయలు అడిగిందని చెప్పేసి వాళ్ళ డాడీ ఇంట్లో కావేసేసారు. సో బెలూన్ డెకరేషన్స్ కోసం అని చెప్పేసి బెలూన్స్ తీసుకున్నాం. మా సింహానికి ఇష్టమైన పర్పుల్. నా ఆధ్వర్యంలో వీళ్ళిద్దరు వర్క్ చేస్తున్నారు. కూతురు వస్తుందని మా ఆయన మొహం చూసారా, వెలిగిపోతుంది. డెకరేషన్ అయితే అదరగొట్టేశారు మా వారు, చాలా బాగా చేశారు. ఏంటాసి లగేజ్ ఫుల్గా తెచ్చావు? అవునమ్మా, పాప వస్తుంది కదా, పాప అడిగింది ఆమెకి ఇష్టమైన ఐటమ్స్ అన్నీ, ఐటమ్స్ చక్రాలు, చేకోడీలు, పప్పు చేకోడీలు అంట అన్ని లిస్ట్ అన్ని చెప్పుకుంది. అంటే కూతురు ఈ 1 ఇయర్ ఏమేమి మిస్ అయిందో ఫుడ్ ఐటమ్స్ ఆమెకి ఇష్టమైనవి అన్నీ తీసుకొచ్చారనమాట. సరే మరి ఏమేమి తెచ్చేసారో చూద్దాం. సో ఇవన్నమాట ఐటమ్స్ అన్నీ. ఏంటి బావా ఇవేనా? కాదమ్మా, ఈ మామూలుగా ఈ ఇండియన్ ఫుడ్స్ అక్కడ దొరకవు కదా, వాడి తిని 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 చిన్నప్పటి నుంచి తిని ఈ కావాలని అడిగింది అనమాట. నిన్ను అడిగింది చాలా సార్లు, నాకు అవి కావాలి డాడీ అని. అందుకని చెప్పేసి తీసుకొచ్చా. ఇవే కాదు, నాన్ వెజ్ ఫుడ్స్ మొత్తం ఆళ్ళు కూడా అవి కూడా పెడతాను. ఇంకా ఉల్లిపాయ అట్టు కావాలంట, పూరి కావాలంట, బజ్జీ కావాలంట, ఏంటేంటో చెప్పింది లిస్ట్. సో అదనమాట. సో ఇలాగా వాళ్ళ డాడీ కూతురు వెల్కమ్ పార్టీ ఇలా పెట్టారనమాట. డెకరేషన్ కష్టపడి డెకరేషన్ చేసి ఇదంతా ఐటమ్స్ అన్ని ఫిల్ చేసి షాపింగ్ చేసి చాలా కష్టపడ్డారు. సో మేడం గారు ఎప్పుడు వస్తారు అని చెప్పేసి గుమ్మం వాకిలి ఎదురు చూస్తుంది. 1 ఇయర్ నుంచి మిస్ అయిపోయిన ఐటమ్స్ అన్నీ, ఇండియన్ ఫుడ్స్ ఐటమ్స్ అన్నీ వాళ్ళ డాడీ చూసారా, కూతురు రాగానే ఒక్కసారిగా మొత్తం అన్నీ ఆమెకి ఇష్టమై ఆమెకి ఫేవరెట్ అయిన ఫుడ్స్ అన్నీ తీసుకొని వచ్చేసారు. మొత్తం అంతా టేబుల్ మీద రెడీ చేసి పెట్టారు. ఇంకా ఆమె రావటం, సడన్గా ఆమె ఫేవరెట్ ఫుడ్స్ అన్నీ చూడటం, ఆమె షాక్ ఆమె షాక్ ఎలా షాక్ అవుతుంది, ఎలా సర్ప్రైజ్ అవుతుంది అనేది మేము చూడాలి. సో నాని చూడు, నీకోసం డాడీ ఇదిగో పొటాటో చిప్స్, పప్పు చెకోడీలు, చిన్ని చిన్ని చక్రాలు నీకు ఇష్టం కదా, ఇంకా ఇవి చక్రాలు, ఇవి స్వీట్ చెక్కలు, మూంగ్ దాల్ మోత్, ఇంకా కొంచెం పెద్ద చెకోడీలు, చక్రాలు, అరటిపండు. ఏంటి బావయ్యి? అరటిపండు, బనానా చిప్స్,
లిటిల్ హార్ట్స్, మరమరాలుండలు, గులాబీలు, ఓరియో బిస్కెట్స్, మామిడి తాండ్రి, 50-50 బిస్కెట్స్, క్రాక్ జాక్, లొట్టోపి, లాలీపాప్స్, ఇగో నీకు ఇష్టమైన ఫ్రూట్ కేక్స్, సోన్ పాపిడి, కొరియన్ నూడిల్స్, కాకరకాయ చిప్స్, గవ్వలు, కేక్స్, ఇది నార్మల్ వెనిలా కేక్, చాక్లెట్ కేక్, ఇంకా స్పైసీ బఠానీ, కార్న్ఫ్లేక్స్, టాప్ రామెన్, ఇంకా వచ్చేసి మూన్ ఫీల్స్, ఇంకా ఉన్నాయి సర్దుతాను. సో మేము ఇలాగ ఈ బిజీలో ఉండంగానే వాళ్ళ చెల్లి ల్యాండ్ అయిందని చెప్పేసి వాళ్ళ అన్నయ్య మాకు వీడియో తీసి పంపించాడు. మా పెద్దబాబు హైదరాబాద్ వెళ్ళి వాళ్ళ చెల్లిని తీసుకొని వచ్చాడండి. వాళ్ళ చెల్లి రాగానే ఆ లగేజ్ అంతా వాడు కార్లో సర్దుకొని 3 days ముందే వెళ్ళిపోయాడు హైదరాబాద్కి చెల్లిని తీసుకొచ్చుకోవడానికి. మమ్మల్ని ఎవరు రావద్దని చెప్పాడు. వాడే వెళ్ళి వాడే దగ్గరుండి వాళ్ళ చెల్లిని తీసుకొని వచ్చాడు. నేను ఇండియా వచ్చావచ్చు. సో దాని అల్లరి అలాగే వాళ్ళ అన్నయ్య భరిస్తూ రెస్టారెంట్కి తీసుకెళ్ళి టీ ఇంకా తనకిష్టమైనటువంటి దోశ ఇప్పించి తీసుకొచ్చాడు. హలో గైస్, నేను ఇండియా వచ్చాను. బ్యాక్గ్రౌండ్ నాయిస్ ఏం పట్టించుకోద్దు మీరు. ఇది మా అన్నయ్య అంటే నైట్ టైం కదండి గైస్, ఇంత చీకటి ఉన్నప్పుడు ఎప్పటికీ తెలియదు. అర్లీ మార్నింగ్ 2:35కి హైదరాబాద్లో ల్యాండ్ అయితే మా పెద్దబాబు హైదరాబాద్ నుంచి విజయవాడ తీసుకొని వచ్చాడు. మా బాబు అయితే ఫోన్ చేశాడు పెద్దోడు, పాప వచ్చేసిందని చెప్పేసి కార్లో కూర్చుంది. నా బంగారం అయితే వచ్చేసింది. సో వాళ్ళ డాడీ కూతురుని దిగనివ్వకుండా వాళ్ళ తీసుకొచ్చి సెట్ చేశారనమాట. వాళ్ళ అన్నయ్య వాళ్ళ డాడీ వాళ్ళ సెట్ చేస్తున్నారు. వెల్కమ్. వెల్కమ్. దా పైకి పదండి. సో ఈలోపే నేను పాపకి దిష్టి తీయడం కోసం అని చెప్పి పిలిపించానండి. ఆమె పాపకి దిష్టి తీస్తున్నారు. 1 year తర్వాత ఇంటికి వచ్చింది కదా, అందుకని చెప్పేసి ఆమెను పిలిచి దిష్టి తీయిస్తున్నాను. ఆమె దిష్టి తీశారు. పిల్లల ముగ్గురికి కూడా చక్కగా దిష్టి తీసి వెళ్ళారు, ఆశీర్వదించి వెళ్ళారు. ఇంకా ఇంట్లోకి రాగానే అమ్మవారి ముందు దీపం వెలిగించాము. ఇంకా ఒకరి తర్వాత ఒకరు అందరం స్వీట్ తినిపిస్తున్నాము పాపకి. వీడియో కనబడట్లేదు. ఆ నుంచున్నాడే, వచ్చినోడికి పెట్టకుండా రానోడిని రా రా అంటావేంటే. కూడా ఇచ్చాడు. అనగా ఇవి అందే ఏది నిదానంగా చేస్తుంది. ఫోన్ వస్తుందేంటి ఎవరిది?
టేబుల్ దగ్గర పెట్టిన స్నాక్స్లో ఈవినింగ్ మా అమ్మాయి ఆమెకు నచ్చిన క్రీమ్ ఫిల్స్ అయితే తింటుంది ఇప్పుడు. మూన్ ఫిల్స్ ఇవన్నీ మా అమ్మాయికి ఇష్టమైనటువంటి ఐటమ్స్ అన్నమాట. వాళ్ళ డాడీ 2 days షాపింగ్ చేసి అన్ని అదని ఇదని తీసుకొచ్చారు. స్వాగతం. నేను ఇందాక చెప్దాం అనుకొని మర్చిపోయాను. అయ్యయ్యో ఎక్కడికి వెళ్తాం? ఏం తేవాలి అన్ని మీ డాడీ మిమ్మల్ని ఎన్ని పేర్చేసరికి మేమేం తేవాలి, ఏం తీసుకోవాలో కూడా అర్థం కావట్లేదు. ఏమని తీసుకుందామండి, ఏం తీసుకోవాలో కూడా అర్థం కాలేదన్నమాట. పిన్నికి చెప్పు వెల్కమ్ హోమ్ అని చెప్పు పిన్నికి. సరే జున్ను గైస్, వాళ్ళ చిన్న మమ్మీ కూతురు కోసం జున్ను చేసి తీసుకొచ్చింది. అన్ని తింటా రాత్రికి మొత్తం కంప్లీట్ చేసేస్తా. సరే నేను తీస్తాను వీడియో. వాళ్ళ చిన్న మమ్మీ కోరిక మేరకు వైట్ కోట్ అండ్ స్టెత్ వేసుకుంటుంది. యాక్చువల్లీ మేము కూడా ఇప్పుడు వరకు తన్ని చూడలేదు, తన యూనివర్సిటీ వైట్ కోట్లో. సో మేము కూడా ఇప్పుడు చూస్తామన్నమాట అమ్మాయిని. కూతురు వచ్చిన సందర్భంగా క్రాకర్స్ వెలిగించడానికి అందరం కూడా డాబా పైకి వచ్చాం. మా పెద్ద అబ్బాయి సెట్ చేస్తున్నాడు షార్ట్స్.
మామూలుగా కొంచెం అగ్గి పెట్టేస్తే తొందరగా లేదు లేదునా అరే వీడియో తీరా వెల్కమ్ టు హోమ్ బాగున్నా అందరు రండి రా ఏం కాదు వీడియో చేస్తా సెలబ్రేషన్ అంతా అయిపోయాక మా అమ్మాయి అలా వెళ్ళి వాళ్ళ డాడీతో వాళ్ళ అన్నయ్య చిన్నాన్న తమ్ముడితో వెళ్ళి పానీపూరి తిని వచ్చింది. పానీపూరి మిస్ అయిపోయిందంట, సో పానీపూరి తిన్నది. ప్రిపేరింగ్ పానీపూరి తిన్నాను. బాబు మా పాప వాళ్ళ తమ్ముడు కోసం కొన్ని టీషర్ట్స్ తీసుకొచ్చిందంట. సో లగేజ్ ఇప్పుడే ఓపెన్ చేస్తున్నాం. పెట్టనా కాదు ఇక్కడ పెడతాను బ్లాక్ ఏదండి గొరిల్లా ఒకటే ఫ్లేవర్ ఇది అబ్రాడ్ లో తప్పించి ఇక్కడ ఇండియాలో దొరకదు ఈ డ్రింక్, ఎనర్జీ డ్రింక్. తెచ్చిన బట్టలతో షూటింగ్ అండ్ షట్టింగ్ చేస్తున్నారు. అబ్బో బాగున్నారు ఇద్దరు. ఫ్యూచర్ లో అబ్రాడ్ వెళ్ళిపోతాం కాబట్టి ఇదే డ్రెస్సింగ్ నానా నీ దగ్గరికి రావాలా అక్క దగ్గరికా? నీ దగ్గర అక్క దగ్గరగా అడుగుతాండి. నేను ఎక్కడంటే వాడు అక్కడికే వస్తాడు, అప్పుడు మీరందరూ అక్కడికే వస్తాం. ఆమె ఎక్కడుంటే వీడు అక్కడ ఉంటాడంట, అప్పుడు మేము అక్కడికే వెళ్ళాలంట. ఇంకోటి అది బ్లూ, ఇది పింక్. డాంకీ మిల్క్ క్రీమ్, ఫేస్ క్రీమ్, ఇది బ్లూ, ఇది పింక్, రెండు తెచ్చా. ఫేస్ మాయిశ్చరైజర్స్ తీసుకొచ్చింది మా పాప నా కోసం. థ్యాంక్ యూ. వావ్ పర్ల్ చైన్ నాకు ఇష్టం ఇవి. ఇంకా ఇవి బ్రూచెస్ తెచ్చా. అక్కడ కనిపించి నీకు శారీ పిన్సా? థ్యాంక్ యూ. ఓపెన్ చేసుకున్నా. అగో వాడికి టీ షర్ట్. సో నైస్. వాడికి టీ షర్ట్ చూడు, 1 పీస్ టీ షర్ట్. వాళ్ళ తమ్ముడికి 1 పీస్ టీ షర్ట్ తీసుకొచ్చింది. ఇప్పుడు యూత్కి ఈ 1 పీస్ అంటే చాలా ఇష్టం, సో అందుకనే తీసుకొచ్చింది.
ఇది చాక్లెట్ అంట, కొబ్బరితో ఉంది. అది తీసుకొచ్చింది మా పాప, వాళ్ళ డాడీకి ఇచ్చింది. ఎలా ఉంది బావా? ఇగో ఇలా బాల్ లా వస్తుంది. చాలా బాగుంది. ర్యాపర్ ఇది బైట్ చేస్తే లోపల ఒకటి తగ్గుతుంది. క్రిస్పీగా క్యాడ్బరీ లోపల క్రీమ్ ఉంది, బయట కొబ్బరి ఉంది, ర్యాపర్ బిస్కెట్స్ ఉంది. టేస్ట్ అయితే ఒక్క లెవెల్లో ఉంది, అసలు ఏకదమ్ ఉంటది. ఎక్స్ప్లెయిన్ చేయలేని టేస్ట్, అంత బాగుంది. చాలా అంటే చాలా బాగుంది. అసలు చాలా టేస్ట్గా ఉంది. చిన్న నచ్చిందా నీకు? చాలా టేస్ట్గా ఉంది. వాళ్ళ తమ్ముడికి తీసుకొచ్చింది. వావ్, పూమా. ఏ భలే ఉంది. వావ్, ఆశి భలే ఉంది. పూమా టీ షర్ట్. ఇలా పెట్టుకున్నప్పుడు ఇక్కడికి వస్తే మా తమ్ముడికైనా అర్థం. ఇలా పెట్టాక ఇక్కడికి వస్తే మా తమ్ముడికి. ఎలా కొంచెం దూరం చెప్పు. ఎలా చూసావు తమ్ముడికి సైజు? తీసుకుంటా అంటే ఇలా పెట్టుకొని చూస్తా, అప్పుడు ఇది ఇక్కడికి రావాలి, ఇక్కడికి, అప్పుడు మా తమ్ముడికి సరిపోతుంది. తన మోకాల వరకు వస్తే అప్పుడు వాళ్ళ తమ్ముడికి సరిపోయిద్దని దానికి అర్థం అంట. ఇది ఇందులోనే ఇది సీకే వైట్ తెచ్చా. సీకేలో సీకే కాల్విన్ క్లైన్. వావ్, సూపర్. పెట్టుకో, చూపించు. ఇది ప్రీమియం జాకెట్. ఇప్పుడు కాల్విన్ క్లైన్ టీ షర్ట్. బాగుంది నాన్న, చాలా బాగుంది. ఇది చూడు, స్మాల్ అక్కడ చూడు. ఇది ఫ్రంట్ జిప్ జాకెట్. వావ్, బ్యాక్ చూడు ఎంత ప్రీమియం ఉంటుందో. వావ్, సూపర్. తమ్ముడికా డాడీకా? తమ్ముడికే. అబ్బో, ఈ ఉద్దేశాన్ని తమ్ముడికే. అమ్మ, ఇంకొకటి చూడు. ఏంటిదమ్మా? ఇగో ఈ టీ షర్ట్ తమ్ముడు తీసుకున్నా అక్కడ. ఓకే, చూడు. ఇది ఎందుకు తీసుకున్నానంటే అలాంటిది ఒకటి నేను తీసుకున్నా. ఓకే, ఇది నాకు ఇద్దరం కలిసి ట్విన్నింగ్ చేస్తాను. ఓహో, ఓకే, సరే. ఇది మా తమ్ముడు టీ షర్ట్, ఇది నా టీ షర్ట్. వాళ్ళిద్దరూ కలిసి ఒకేసారి వేసుకుంటారంట, అందుకని మ్యాచింగ్ తెచ్చుకుందంట. చెయ్యా చాలా నచ్చినాయి. ఫ్యూచర్ లో అలాగే అప్డేట్ వెళ్ళిపోతాం కాబట్టి ఇప్పటి నుంచే మా పాప తీసుకొచ్చి డాడీ వేసుకోండి అని చెప్పి డిజైనింగ్ చేసి మరి వేసుకోమంది. హైలరానిక్ యాసిడ్ నయాసినమైడ్ ఫేస్ మాస్క్. ఓకే, థ్యాంక్ యూ. నాకు ఫేస్ మాస్క్స్ కూడా తీసుకొచ్చింది మా పాప. ఇవి చూడు, స్పైరల్ విటమిన్ స్ట్రాస్. సి. చాలా బాగున్నాయి తెచ్చా. అంటే ఏంటవి? స్ట్రాస్ అక్కడ కనిపించాయి, సరేలే పిల్లలకి బాగుంటే నచ్చుతాయని తెచ్చా. ఓ, జ్యూస్ తాగడానికి స్ట్రాస్ భలే ఉన్నాయిరా, క్యూట్ గా. 4 ఉన్నాయి. వావ్, ఇవి కూడా తెచ్చా స్ట్రాస్. ఇవి మనకి ఓకే. డాడీ జ్యూసులు చేస్తూ ఉంటారు కదా మన నలుగురికి. ఓకే, సెట్. ఇవి బాగున్నాయి భలేగా. ఇది బో, ఓకే. సాల్మన్ చేప ఫిలెట్స్ అంట ఇవి. డాగ్ స్నాక్ అల్ట్రా ప్రీమియం. వావ్, సాల్మన్ ఫిలెట్స్. ఆ సార్ గారికి సగం రేటు. సో ఇదండి మా అమ్మాయి వెల్కమింగ్ పార్టీ. మేము సరదాగా సంతోషంగా చేసుకున్నాం. సో ఈ హాలిడేస్ కంప్లీట్ చేసుకొని మళ్ళీ నెక్స్ట్ ఇయర్కి అయితే తను వెళ్తుంది. సో మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.